ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ చాలా మందికి పీసీఓడి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్‌ని చూస్తాం అనమాట. ఇట్లా పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవటం ఇదంతా. దీనికి ఎందువల్ల పిల్లలు పుట్టరు? దానికి కారణాలేంటి పీసీఓడి ఉన్న వాళ్ళకి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మటుకు 60-70% మందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. చాలా మందికి పీరియడ్ టైంకి రాదు. ఎందుకు టైంకి రాదు అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. అది మన ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తే అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే స్పర్మ్ ఎగ్ అనేది కలవటం జరిగిద్ది. ఆ తర్వాత బేబీ ఫామ్ అవటం జరిగిద్ది, ప్రెగ్నెన్సీ వస్తుంది. అసలుకి మనకి పీరియడ్ రావట్లేదు అంటే ఎగ్ ఫామ్ అవట్లేదు. ఎగ్ ఫామ్ అయిపోతే పీరియడ్ రాదు. సో పీరియడ్ రావటానికి ఇంపార్టెంట్ థింగ్ ఎగ్, అండ్ ప్రెగ్నెన్సీ రావటానికి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఎగ్ అనమాట. సో ఈ పీసీఓడి పేషెంట్స్లో ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం అనేది ఎక్కువ శాతం మందికి చూస్తాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తే మనకి పీసీఓడి పేషెంట్స్లో చాలా మటుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, ఈ పీసీఓడి పేషెంట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆడవాళ్ళకి 13 ఇయర్స్ 14 ఇయర్స్ టైంలో పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకి చాలామందికి 1-2 ఇయర్స్లో వాళ్ళ హార్మోనల్ సైకిల్ అంటే వాళ్ళ బ్రెయిన్ నుంచి ఓవరీస్కి ఉండే కోఆర్డినేషన్ 1-2 ఇయర్స్తో నార్మల్ అయ్యి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక 8 ఇయర్స్ తీసుకోండి పర్లేదు, 8 ఇయర్స్ తీసుకున్నా పర్లేదు. కానీ దానికి మించి 8 ఇయర్స్ కన్నా ఎక్కువ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయించండి. మీ పిల్లలకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఫర్టిలిటీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి ఆడవాళ్ళలో ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎగ్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. అందుకనే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ అనేది నార్మల్గా రావడం జరిగితే క్వాలిటీ ఆఫ్ ఎగ్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సో పీసీఓడి పేషెంట్స్కి ఎగ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటే ఎగ్ క్వాలిటీ బెటర్ అవుతుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం తగ్గితే కూడా బెటర్ అవుతుంది. ఇంకొకటి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత అది వచ్చి ఇంప్లాంట్ అవ్వాల్సింది మన గర్భసంచిలో అనమాట. ఈ గర్భసంచిలో ఉన్న లేయరు ఒక్కొక్కసారి పీసీఓడి పేషెంట్స్కి చాలా థిక్గా ఉండటం జరుగుతుంది అనమాట. ఎందుకంటే బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే. మళ్ళీ అది కూడా ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉండటము, ఈ P4 అనే హార్మోన్స్ చాలా తక్కువ ఉండటం ఒక్కోసారి జరుగుతుంది చాలా మందిలో. ఈ ఇంప్రాపర్ అనమాట, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ థిక్నెస్ ఎక్కువ ఉండటం వల్ల మన థిక్నెస్ అనేది 12 mm మ్యాక్సిమం వరకు ఉంటే ఈ గర్భసంచిలో పిండం అనేది ఈజీగా అతుక్కుంటుంది. దానికి మించి ఎక్కువగా థిక్నెస్ ఉంటే ఆ బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవటం, దానివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతుంది. ఇంకొకటి, పీసీఓడి పేషెంట్స్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ చాలా మందికి చూస్తాం. లేదు అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి పేషెంట్స్కి ఎక్కువగా ఒబెసిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే పీసీఓడి ఉందో వాళ్ళు ఉన్న వెయిట్ కన్నా ఒక 5-10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ జరిగితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ స్ట్రీమ్ లైన్ అవుతాయి అనమాట. 5-10% ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేషెంట్ 90 kgs ఉందనుకో, దాంట్లో 10% అంటే ఎంత? 9 kgs, లేదంటే 5% అంటే 4.5 kgs అనమాట. ఇంత తగ్గితే వాళ్ళ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ పీసీఓడికి అనమాట. అండ్ ఇంకొకటి డైట్. చాలామంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఒకటే అనమాట. ఎక్కువగా కూర్చొని జస్ట్ పని చేసుకోవటము, అటు ఇటు తిరగకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేస్తే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అవుతుంది, మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, మీకు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది మంచిగా, ఎగ్ క్వాలిటీ పెరిగిద్ది. సో దట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ అవుతుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ కాజెస్ అనమాట పీసీఓడి, అంటే ఎక్కువ కారణాలు పీసీఓడి ఉన్న పేషెంట్స్కి. సో వీటి గురించి ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్, దీనికి ఏ దానికి ఎట్లా లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏ ట్యాబ్లెట్స్ తీసుకుంటే నార్మల్ అవుతుందో ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, పీసీఓడి పేషెంట్స్కి థైరాయిడ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కంపల్సరీ పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు
ఈ హార్మోన్ టెస్ట్ చేయించుకొని దాని బేసిస్ మీద మీరు ట్రీట్మెంట్కి ముందుకెళ్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది అనమాట. చాలామంది మగవాళ్ళల్లో కణాలు తగ్గిపోవటము, లేదంటే జీరో కణాలు ఉండటము, ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా చూస్తాం. దానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలామంది మగవాళ్ళకి హార్మోన్స్లో తేడా రావటం, అంటే ఎల్హెచ్ అనే హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి కణాలు జీరో అవ్వటము, లేదంటే కణాల కౌంట్ తగ్గిపోవటం అనేది చూస్తాం అనమాట. సో ఎవరికైతే కణాలు తక్కువ ఇట్లా ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఈ హార్మోన్ టెస్ట్ చూసుకొని దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి వారికోసిల్. ఇది ఎక్కువ మందిలో చూస్తాం. అంటే బీజాల్లో ఉన్న నరాలు అన్ని, రక్త కణాలు ఉన్నవన్నీ ఏమవుతుందంటే ఉబ్బిపోతాయి. దానివల్ల వాళ్ళకి ఈ స్పర్మ్ అనేది దెబ్బతింటుంది అనమాట బీజాల్లో. సో అది ఇన్ఫెక్షన్ అనమాట. చెడు రక్తం అటు ఇటు తిరగటము దానివల్ల ఉంటుంది అనమాట. సో అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. కొంతమందికి దాంట్లో కూడా ఈ వారికోసిల్లో గ్రేడ్ 1, 2, 3, 4 అట్లా ఉంటాయి అనమాట. సో ఈ గ్రేడ్స్ బేసిస్ మీద వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా వస్తుంది, వాళ్ళ వైఫ్కి స్పర్మ్ అనేది డ్యామేజ్ ఎంతవరకు తగ్గించగలము, ఏదైనా సర్జరీ అవసరం పడిద్దా, వారికోసిల్ సర్జరీ, లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ కాజెస్, అంటే వంశపారంపర్యంగా వచ్చేదన్నమాట. కొంతమందికి మగవాళ్ళల్లో ఈ స్పర్మ్ అనేది మనకి బీజాల్లో ఫామ్ అవుతుంది. దాని తర్వాత స్పర్మ్ వ్యాస్ డిఫరెన్స్ అనే దాని ద్వారా మనకి పెనిస్లోకి వచ్చి బయటకు వస్తుంది అనమాట. సో ఈ మధ్యలో ఉండే వ్యాస్ డిఫరెన్స్ అనేది ఒక ట్యూబ్యూల్స్, ఆడవాళ్ళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలాగో వాళ్ళకు కూడా ఇట్లాంటి ట్యూబ్స్ ఉంటాయి. కొంతమందికి ఈ ట్యూబ్స్ అనేది యాబ్సెంట్ ఉంటాయి అనమాట వాళ్ళకి. అది కూడా జెనెటిక్ కాజ్ వల్లే. క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అని చెప్పి మగవాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉండటం, ఇవన్నీ ఇట్లాంటి జెనెటిక్ లోపాలు, లేదంటే వంశపారంపర్యంగా ఏదైనా డిజీజెస్ ఉన్నా కూడా వాళ్ళ బేబీస్కి వస్తాయి అన్నమాట. సో అవి ఏంటి కారణాలు అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. చాలామంది మగవాళ్ళకి ఒకవేళ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో లేదు అంటే వాళ్ళ పార్ట్నర్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా ఈ బీజాల్లో ఉన్న స్పర్మ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక కారణం. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందో ఆ ఇన్ఫెక్షన్ని మనం తగ్గించుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. చాలా మామూలుగా ఏంటంటే ఎజాక్యులేట్ చేసేటప్పుడు స్పర్మ్ అనేది బయటికి రావాలి. కొంతమందికి ఏంటి అంటే వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ముందుకు రావటం బదులు వెనక్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టిక్యులర్ డిస్ఫంక్షన్. చాలామంది మగవాళ్ళలో ఈ టెస్టిస్లో ఏదైనా లోపం ఉండటం కానీ, చిన్న సైజ్ టెస్టిస్ ఉండటం కానీ ఇట్లా జరుగుతుంది. అండ్ టెస్టిస్కి ఏదైనా చిన్నప్పుడు పిల్లలు ఏదైనా ఆడుకున్నప్పుడు కొంతమంది పిల్లల్లో టెస్టిస్ దగ్గర దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి బేబీస్ ఉండుంటే ఫర్దర్గా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి టెస్టిక్యులర్ టార్షన్, ఆడవాళ్ళలో అండాశయాలు టార్షన్ ఎలా జరిగిద్దో మగవాళ్ళలో కూడా టెస్టిక్యులర్ టార్షన్ అనేది జరుగుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి మెడికేషన్స్. కొంతమంది మెడికేషన్స్ వాడతారనమాట కీమోథెరపీకి. మెయిన్ థింగ్ ఏదైనా క్యాన్సర్స్ ఉన్నా అలాంటప్పుడు కూడా కీమోథెరపీ తీసుకోవటం, రేడియోథెరపీ తీసుకోవటము, ఇలా ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలో ఉన్న టెస్టిస్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవచ్చు. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి సిస్టమిక్ డిసీజెస్. వాళ్ళకి ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉండటం కానీ, ప్రొలాక్టిన్ హై ఉండటం కానీ, ఇట్లా ఉన్నా కూడా మగవాళ్ళలో స్పర్మ్ అనేది తగ్గుతుంది. సో ఈ కారణాలు ఏంటి, ఎవరికి దేని వల్ల స్పర్మ్ అనేది తగ్గింది అనేది ఫస్ట్ థింగ్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి వాళ్ళు జస్ట్ మనకి కణాలు లేదు అంటే చాలామంది డోనర్ స్పర్మ్ అడ్వైజ్ చేయటం ఇట్లా చూస్తున్నాం ఈ మధ్యన. సో అది పరిష్కారం కాదు. ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత దాన్ని సాల్వ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో ఒబెసిటీ వల్ల ఎలాగ పీసీఓడి, లేదంటే ప్రెగ్నెన్సీ అండ్ ఎగ్స్ కౌంట్ తగ్గిపోతాయి, అట్లాగే మగవాళ్ళలో కూడా ఒబెసిటీ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ రెస్ట్, స్లీప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి కట్టుబడి ఉండద్దు. ఎక్కువగా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువగా మొబైల్స్
అనేది మీ పాకెట్స్లో అంటే కింద పాకెట్స్లో పెట్టుకోవద్దు. అండ్ అండర్ గార్మెంట్స్ కూడా కొంచెం లూజ్గా వేసుకోవడానికి, ఎందుకంటే టైట్గా ఉండటం వల్ల హీట్ ప్రొడక్షన్ జరగటం వల్ల మీ స్పర్మ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న చేంజెస్ అండ్ అసలు పర్ఫెక్ట్గా కాజ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.